హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే పాలిటీ సబ్జెక్ట్లోని హైకోర్ట్ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో చూద్దాం. హైకోర్ట్ అనగా ఉన్నత న్యాయస్థానం. మనకు సుప్రీంకోర్టు దేశానికి ఉన్నత న్యాయస్థానంగా ఎలా పనిచేస్తుందో అలాగే రాష్ట్రంలో కూడా హైకోర్టులు ఉన్నత న్యాయస్థానాలుగా అయితే పనిచేస్తాయి. ఈ హైకోర్టులు రాష్ట్రానికి ఉన్నత న్యాయస్థానం అయినప్పటికీ కూడా ఈ హైకోర్టు అనే అంశం కేంద్ర జాబితా కిందికైతే వస్తుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవన్నీ కేంద్ర జాబితా కింద ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. హైకోర్టులను ఏర్పాటు చేయడంలోనూ అలాగే న్యాయమూర్తుల సంఖ్య, వారి జీతపత్యాలు ఇవన్నీ కూడా కేంద్ర జాబితా కిందికే వస్తాయి. మన దేశంలో మొట్టమొదటి హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది అంటే 1862 సంవత్సరంలో కలకత్తాలో అయితే మొదటి హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఎక్కడ మొదటగా ఏర్పడింది, ఏ సంవత్సరంలో ఏర్పడిందో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మొదట కలకత్తా, తర్వాత హైకోర్టు బొంబాయిలో ఏర్పడింది. దాని తర్వాత మద్రాసులో, ఈ బొంబాయి మద్రాసులో కూడా 1862 సంవత్సరంలోనూ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత అలహాబాద్లో 1866 సంవత్సరంలో అయితే ఈ హైకోర్టుని ఏర్పాటు చేశారు. హైకోర్టు అనే టాపిక్లో ఆర్టికల్స్ ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా చదువుకుంటూ వెళ్దాం. ఆర్టికల్ 214 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రాష్ట్రాలలో హైకోర్టు ఏర్పాటు గురించి అయితే చెప్తుంది. ఒక రాష్ట్రంలో హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం మాత్రం పార్లమెంట్కే ఉంటుంది. అలాగే ఆర్టికల్ 241 ఏం చెప్తుంది అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు గురించి అయితే తెలియజేస్తుంది. 1966లో ఢిల్లీలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అయితే చేశారు. ప్రత్యేక హైకోర్టును కలిగి ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి మనకు ఢిల్లీ. ఒక రాష్ట్రంలో కానీ లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కానీ ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయలేని సందర్భంలో అయితే ఆ రాష్ట్రం ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తుంది, అలాగే హైకోర్టు లేని కేంద్రపాలిత ప్రాంతం అయితే ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తుంది అనే అంశం కూడా భారత పార్లమెంటే నిర్ణయిస్తుంది. ఆర్టికల్ 216 ఏం చెప్తుందంటే న్యాయమూర్తుల సంఖ్య, వారి యొక్క నిర్మాణం గురించి అయితే సూచిస్తుంది. రాష్ట్రపతి సూచన మేరకు పార్లమెంట్ అయితే ఈ న్యాయమూర్తుల సంఖ్యను అయితే నిర్ణయిస్తుంది. సుప్రీంకోర్టులో కూడా న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంటే నిర్ణయిస్తుంది. ఈ న్యాయమూర్తుల సంఖ్యను ఎలా డిసైడ్ చేస్తారు అంటే రాష్ట్ర జనాభా, రాష్ట్ర వైశాల్యం అలాగే కేసుల సంఖ్య ఆధారం చేసుకొని న్యాయమూర్తుల సంఖ్యను అయితే నిర్ణయిస్తారు. మన దేశంలో అత్యధిక న్యాయమూర్తులు కలిగిన హైకోర్టు ఏది అంటే అలహాబాద్లో మొత్తం 160 మంది న్యాయమూర్తులు అయితే ఉన్నారు. అలాగే అతి తక్కువ న్యాయమూర్తులు కలిగిన హైకోర్టు ఏది అంటే సిక్కిం, అలాగే మేఘాలయ. సిక్కింలో 3, మేఘాలయలో 3 అతి తక్కువ న్యాయమూర్తులను అయితే కలిగి ఉన్నాయి. ఆర్టికల్ 217 ఏం చెప్తుంది అంటే న్యాయమూర్తుల నియామకం గురించి అయితే వివరిస్తుంది. హైకోర్టు న్యాయమూర్తులను నియామకం చేసే అధికారం అయితే రాష్ట్రపతి కలిగి ఉంటుంది. హైకోర్టు న్యాయమూర్తుల యొక్క అర్హతలు వచ్చేసి భారతదేశ పౌరుడై ఉండాలి, అలాగే న్యాయాధికారంగా 10 సంవత్సరాలు సెషన్స్ కోర్ట్స్ జడ్జిగా పనిచేసి ఉండాలి, లేదా కనీసం 10 సంవత్సరాలు తగ్గకుండా హైకోర్టు స్థాయిలో న్యాయవాదిగా అయిన అనుభవం కలిగి ఉండాలి. సో ఇక్కడ మనకు న్యాయమూర్తుల నియామకం విషయంలో రాష్ట్రపతి అధికారం కలిగి ఉంటాడు అని చెప్పాను కదా. రాష్ట్రపతి న్యాయమూర్తుల నియామకం సందర్భంగా కొలీజియంను అయితే సంప్రదిస్తారు. కొలీజియం అంటే ఏంటి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వీరితో పాటుగా 2 సుప్రీంకోర్టులోని సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు. అలాగే కొలీజియంలో ఆ రాష్ట్ర గవర్నరు, అలాగే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో కొలీజియంలో వీళ్ళందరూ కలిసి ఉంటారు. రాష్ట్రపతి ఈ హైకోర్టు న్యాయమూర్తుల నియామకం సందర్భంగా ఈ కొలీజియంని సంప్రదించే న్యాయమూర్తులను అయితే నియామకం చేపడతారు. సో రాష్ట్రపతి న్యాయమూర్తుల నియామకం సందర్భంగా కొలీజియాన్ని సంప్రదించాలా వద్దా అనే వాటి మీద కొన్ని కేసెస్ కూడా నడిచాయి. 1982లో ఫస్ట్ జడ్జెస్ కేసు వచ్చేసి ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీనిలో రాష్ట్రపతి కొలీజియాన్ని సంప్రదించడం తప్పనిసరి కాదు అని సుప్రీంకోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. దీనినే మొదటి జడ్జెస్ కేసు, అలాగే జడ్జెస్ కేసు అని కూడా పిలుస్తారు. 1993లో రెండవ జడ్జెస్ కేసు జరిగింది. దీంట్లో సుప్రీంకోర్టు ధర్మాసనం కొలీజియాన్ని తప్పనిసరిగా సంప్రదించాలి అని అయితే తీర్మానం ఇచ్చింది.
నెక్స్ట్ 1998లో 3వ జడ్జెస్ కేసు జరిగింది. అందులో ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కొలీజియం నిర్మాణంపై న్యాయ సలహా కోరగా 1999లో సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది. దాంట్లో ఉన్న పాయింట్స్ ఏంటి అంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం సందర్భంలో కొలీజియం అనగా ప్రధాన న్యాయమూర్తితో పాటు 4 సీనియర్ న్యాయమూర్తులు కలిగి ఉండాలి. అలాగే హైకోర్టు న్యాయమూర్తుల నియామకం సందర్భంలో కొలీజియం అనగా సీజీఐతో పాటు 2 సీనియర్ న్యాయమూర్తులను కలిగి ఉండాలి. అంటే ఇక్కడ మనకు సుప్రీంకోర్టులో అయితే ప్రధాన న్యాయమూర్తితో పాటు 4 సీనియర్ న్యాయమూర్తులు, అలాగే హైకోర్టులో సీజీఐతో పాటు 2 సీనియర్ న్యాయమూర్తులు అయితే తప్పకుండా ఉండాలి. అలాగే రాష్ట్రపతి కొలీజియాన్ని తప్పనిసరిగా సంప్రదించిన తర్వాత మాత్రమే న్యాయమూర్తులను అయితే నియామకం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ న్యాయమూర్తుల వయసు వచ్చేసి కనిష్ట వయసు అనేది అయితే ఎక్కడా నిర్ణయించబడలేదు. పదవీ విరమణ వయసు వచ్చేసి 62 సంవత్సరాలు. ఒకవేళ న్యాయమూర్తులు ఏదైనా అనివార్య కారణాల వల్ల రాజీనామా చేయాల్సి వస్తే రాజీనామా పత్రాన్ని ఖచ్చితంగా రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 218 ఆర్టికల్ 218 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే న్యాయమూర్తుల తొలగింపు గురించి వివరిస్తుంది. న్యాయమూర్తులను తొలగించాలి అంటే అసమర్థత, దుష్ప్రవర్తన అనే ఆరోపణలను చూపించి న్యాయమూర్తులను అయితే తొలగించవచ్చు. హైకోర్టు న్యాయమూర్తులను తొలగించడం కోసం ఉద్దేశించబడిందే అభిశంసన తీర్మానం. ఈ అభిశంసన తీర్మానం ద్వారా న్యాయమూర్తులను అయితే తొలగించవలసి ఉంటుంది. అసలు అభిశంసన తీర్మానం అంటే ఏంటి అంటే, ఈ అభిశంసన తీర్మానం ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ దేంట్లోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఒకవేళ లోక్సభలో ప్రవేశపెట్టాలంటే 100 మంది, అలాగే రాజ్యసభలో అయితే 50 మంది సంతకం చేయాల్సి ఉంటుంది ఈ అభిశంసన తీర్మానంపై. అలాగే పార్లమెంట్లో ఉభయ సభలు వేరువేరుగా 2/3 వంతు అయితే ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. మనం ఈ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన సభ ఏదైతే ఉంటుందో, లోక్సభ అయితే లోక్సభ, రాజ్యసభ అయితే రాజ్యసభ, మనం ఏ సభలో ప్రవేశపెట్టామో ఆ ప్రవేశపెట్టిన సభలో సభాధిపతి అయితే విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ విచారణ కమిటీలో ఎవరు ఉంటారు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా వారిచే నియమింపబడిన సీనియర్ న్యాయమూర్తి ఉంటారు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతిచే నియమింపబడిన న్యాయ నిపుణుడు, ఈ 3 ఉంటారు. ఎవరైనా న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలో ఈ విచారణ కమిటీ నివేదికలో ఎవరైతే న్యాయమూర్తి ఉన్నారో సదర్ న్యాయమూర్తిపై వచ్చే ఆరోపణలు అవాస్తవమని, వాళ్ళు ఏ తప్పు చేయలేదు అని నివేదిక ఇస్తే, ఆ విచారణ కమిటీ నివేదిక ఇస్తే తీర్మానం అక్కడే నిలిపివేయాల్సి వస్తుంది. విచారణ కమిటీలో ఒక సభ ఆమోదించి ఒక సభ తిరస్కరించినా కూడా తీర్మానం వీగిపోతుంది. సో మన దేశంలో అయితే మొదటగా రాజ్యసభలో తీర్మానం ఆమోదించబడ్డ మొట్టమొదటి న్యాయమూర్తి ఎవరు అంటే కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్. ఈయన దేశంలో మొట్టమొదటగా రాజ్యసభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ద్వారా తొలగింపబడ్డాడు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 219 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం గురించి చెప్తుంది. ఈ ప్రమాణ స్వీకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే ఖచ్చితంగా గవర్నర్ సమక్షంలో అయితే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అలాగే ఇతర న్యాయమూర్తులు వచ్చేసి గవర్నర్ సమక్షంలో చేయవచ్చు. గవర్నర్ అందుబాటులో లేనప్పుడు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో కూడా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ఆర్టికల్ 220 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల న్యాయవాద వృత్తిపై పరిమితి. అంటే ఇంతకుముందు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు న్యాయవాద వృత్తిపై ఏ వృత్తి చేయాల్సి ఉంటుంది, ఏ వృత్తి చేయొద్దు అనేది 220 ఆర్టికల్ చెప్తుంది. వారు పనిచేసిన హైకోర్టులో న్యాయవాద వృత్తి చేయరాదు. అంటే ఆల్రెడీ న్యాయమూర్తి పనిచేసిన హైకోర్టులో న్యాయవాద వృత్తి అయితే చేయరాదు. ఆ రాష్ట్ర హైకోర్టు పరిధిలోని దిగువ న్యాయస్థానాలలో కూడా పనిచేయరాదు. ఆ రాష్ట్రం కింద వచ్చే దిగువ న్యాయస్థానాలు ఉంటాయి కదా, దాంట్లో కూడా న్యాయవాదిగా చేయడానికి అవకాశం అయితే లేదు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులైతే ఇతర హైకోర్టులలో, వారు చేసిన హైకోర్టులలో కాకుండా ఇతర హైకోర్టులలో చేయవచ్చు. అలాగే సుప్రీంకోర్టులో కూడా పనిచేయవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 221 ఆర్టికల్ న్యాయమూర్తుల జీతభత్యాల గురించి అయితే వివరిస్తుంది. ఈ జీతభత్యాలు ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది పార్లమెంట్ అయితే నిర్ణయిస్తుంది.
న్యాయమూర్తి పదవిలో ఉన్నప్పుడైతే రాష్ట్ర సంఘటిత నిధి నుండి అయితే ఈ జీతభత్యాలు అందుతాయి. అలాగే పదవి విరమిన తర్వాత కేంద్ర సంఘటిత నిధి నుండి ఈ పింఛన్ అయితే వారికి అందుతుంది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి జీతం 2,50,000, అలాగే ఇతర న్యాయమూర్తుల జీతభత్యాలు వచ్చేసి 2,25,000. ఆర్టికల్ 222 ఆర్టికల్ న్యాయమూర్తుల బదిలీల గురించి చెప్తుంది. ఈ న్యాయమూర్తుల బదిలీలు ఎవరు చేస్తారు అంటే రాష్ట్రపతి చేస్తారు. రాష్ట్రపతి కొలీజియంని ఖచ్చితంగా సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే బదిలీ గావించబడే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, నియామకం గావించబడే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు పనిచేస్తున్న న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో అతను పనిచేస్తున్న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, అలాగే ఎక్కడికైతే వెళ్తున్నాడో ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా సంప్రదించాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ కొలీజియంకి భిన్నంగా బదిలీలు అయితే జరిగితే, కొన్నిసార్లు కొలీజియంకి భిన్నంగా జరుగుతాయి, అలా జరిగితే మాత్రం ఆ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుని సంప్రదించవచ్చు అని సర్కారియా కమిషన్ అయితే తెలిపింది. ఆర్టికల్ 223. ఈ ఆర్టికల్ 223 ఏం చెప్తుంది అంటే అడహక్ ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి చెప్తుంది. అడహక్ అంటే తాత్కాలికంగా. ఈ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తారు. కొన్ని సందర్భాలలో ప్రధాన న్యాయమూర్తి పదవి కనుక ఖాళీ అయితే ఆ సందర్భంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమించవచ్చు. అలాగే 224 ఆర్టికల్ అడహక్ న్యాయమూర్తుల నియామకం. ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి, ఇక్కడ ఇతర న్యాయమూర్తులు. రాష్ట్రపతి ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి నియమిస్తారు. న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి నియమించాల్సి ఉంటుంది. వీళ్ళ పదవీ కాలం వచ్చేసి జస్ట్ 2 years మాత్రమే. సో 224 ఆర్టికల్లో సబ్ కేటగిరీ కూడా ఉంది. 224A ఆర్టికల్ ఇది రిటైర్డ్ న్యాయమూర్తుల సేవల గురించి చెప్తుంది. ఏదైనా ప్రత్యేక కేసుల విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి రిటైర్డ్ న్యాయమూర్తుల సేవలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు.